అందరు రెండు చేతులు పైకెత్తి, అందరు రెండు చేతులు పైకెత్తి ఆ మహాదేవునికి ఆరాధన చేద్దాం, ఆ మహాదేవునికి ఆరాధన చేద్దాం. ఒకసారి స్వరమెత్తి యేసయ్యా అని చెబుదాం, అందరం కూడా యేసయ్యా అని చెబుదాం. అందరం ఒకసారి స్వరమెత్తి యేసయ్యా అని చెబుదాం, ఒకసారి స్వరమెత్తి యేసయ్యా అని చెబుదాం, యేసయ్యా అని చెబుదాం అందరం కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరానికి వందనాలు చెల్లించుకున్నాం. దేవా ఆలోచనకర్త అయిన దేవానికి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవా ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా. రెండు చేతులు ఆకాశం వైపు చదుదాం. అధిపతి మన బలమైన దేవునికి కూర్చుండేవాడు ఎవరికి? బలమైన దేవా చూడవాడు తండ్రి సమాధాన అధిపతి. అందుకే రెండు చేతులకు స్మరించవా. అలాగే పిలుచుకున్నట్లయితే సాల్మన్ రాజు గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తున్నాడు. ఆ తర్వాత దేవుడి తంబి అయ్య గారు కూడా ప్రార్థించవలసిందిగా మనం ఆశ్రయించుద్దాం. మహోన్నతుడానికి వందనాలు తండ్రి, సర్వాధికరణ యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక రెండవ దినాన్ని ప్రభాని ప్రియ దాసులు ఏర్పాటు చేసి ఈ రెండవ రాత్రి జరుగుతున్న ఆరాధన అంతా కూడా ప్రభా ఈ ఆశ్చర్యకరంగా మర్యాదగా నువ్వు జరిగించినందుకు స్తోత్రాలు. దేవా ఈ రాత్రి ఎవరైతే ఎరుకలో ఇబ్బందులు ఏ బాధ సమస్య వచ్చారో ప్రభా ప్రతి ఒక్కరితో ప్రభు ఈ రాత్రి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసు నిలబడుచుండగా నీ పరలోకమైన మహిమ చేత నింపి నీ పరలోకమైన సన్నిధి ఆవరించిన ఆయన ప్రతి ఒక్క అవసరత వాక్యం ద్వారా మీరే మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమలో తంబి అయ్య గారు కూడా ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ సేవకులను మీరు ప్రేరేపించి